హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకు ఒక క్లారిటీ అనేది అయితే రావడం జరిగింది. సో సెప్టెంబర్ 9 నుంచి అయితే మనకి ఎంసెట్ నిర్వహించాలని అయితే విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా మనకి టీసీఎస్ ప్రతినిధులతో ఇంకా వాళ్ళు చర్చించినట్టు జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం అయితే మాకు వేకెన్సీస్ ఉన్నాయితే వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇచ్చారని అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకి ఈరోజు వచ్చిన ప్రెస్ నోట్ చూసినట్టయితే సెప్టెంబర్ 9న ఎంసెట్ 20 నుంచి విద్యార్థులకు డిజిటల్ క్లాసులు, సెప్టెంబర్ 17 నుంచి ఆన్లైన్ బోధన షెడ్యూల్ ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎంసెట్తో పాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతుంది. సెప్టెంబర్ 9 నుంచి 4 రోజుల పాటు ఎంసెట్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రవేశ పరీక్ష నిర్వహణ, నూతన విద్యా సంవత్సరం ఆరంభం, ఆన్లైన్ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితేందర్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షమై ప్రవేశ పరీక్షలను, విద్యా సంవత్సరం సలహాలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన సబిత సెప్టెంబర్ 1 నుంచి 3, 5 తరగతుల విద్యార్థులు డిజిటల్ క్లాసులు ఉంటాయని చెప్పారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ క్లాసులకు ఆన్లైన్ తరగతులు, సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్ నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్ నిర్వహించాలని భావిస్తున్నారు. సబిత హైకోర్టు అనుమతిస్తే ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఎంసెట్కి సంబంధించిన సెప్టెంబర్ 9, 10, 11, 14 డేట్స్ అయితే మాత్రం మనకి వీళ్ళు అయితే ఎగ్జామ్ నిర్వహించడానికి అయితే వీళ్ళు సిద్ధంగా ఉన్నామని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇదే డేట్స్ ఫిక్స్ చేసే విధంగా అయితే వీళ్ళు ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ డేట్స్ అయితే ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి మనకి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన సమాచారం. సో ఇంకా ఇప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.